కొడుతుంది బ్రో. బయర్స్ అందరినీ ట్రాప్ చేసి ఒక్కసారి పెద్ద రెడ్ 5 క్యాండిల్ వేస్తుంది బ్రో. చూడండి. ఇక్కడ ప్రాబ్లం 5 పాయింట్ల మూమెంట్ కూడా కష్టంగా ఉంది బ్రో. 5 పాయింట్ల మూమెంట్ కదా, దారుణంగా ఉంది అసలు. దారుణంగా ఉంది. హలో తెలుగు డైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ ఉండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు అయితే డే 38 9 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఉండండి ఈరోజు. సో ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్స్ పట్టుకున్నా మనకైతే ఎస్ఎల్ అయితే కొట్టినాయండి. అండ్ దాంతోపాటు మీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్పాలి, మా వాళ్ళు స్టిల్ ప్రాఫిట్లో ఉన్నారు. నేను కాదండి, నేను లాస్ తీసుకున్నాను. అండ్ మీరు చూడండి, 1 by 1 ప్రాఫిట్. ఓకే. సో ఒక లాస్, స్టాప్ లాస్ కొట్టిన తర్వాత కూడా, సో ఒక లాస్ కొట్టిన తర్వాత కూడా ప్రాఫిట్. అండ్ ఒక లాస్ కొట్టిన తర్వాత కూడా ప్రాఫిట్. ఓకే. అండ్ ఒక లాస్ కొట్టిన తర్వాత కూడా ప్రాఫిట్కి వస్తారు. సో సేమ్ పిఏ అండి. ఓకే. ఇక్కడ కొన్ని పాయింట్స్ అండి, కొంతమంది కాస్ట్ టు కాస్ట్ ఉన్నారు, కొంతమంది లాసెస్ కూడా ఉన్నారు. అండ్ నాకు మాత్రం స్టాప్ లాస్ కొట్టి టార్గెట్కి వెళ్ళిందండి. చూపిస్తాను చూడండి. ఎంట్రీ పాయింట్ కరెక్ట్ అండి, బట్ ఆ స్టాప్ లాస్ అనేది నేను 10 రూపీస్ పెట్టాను. నేను అక్కడ పెడితే అది ట్రిగ్గర్ అయ్యేసి క్యాండిల్లో, సో తర్వాత నేను లో అనుకున్నాను, సో కొట్టేసి తర్వాత టార్గెట్స్కి వెళ్ళింది. ఇట్స్ ఓకే. బట్ రిమైనింగ్ వాళ్ళకి కొట్టలేదు, స్టాప్ లాస్ కొట్టలేదు, ప్రాఫిట్స్ ఉన్నాయి, సో గెయిన్ చేశారు. ఇట్స్ ఓకే. నాకైతే స్టాప్ లాస్ కొట్టింది. ఈరోజు నా విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ అయింది. అండ్ కొంతమందికి విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది, స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ పిఎన్ఎల్ చూద్దాం గైస్. అండ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం మాట్లాడదాం. అండ్ పిఎన్ఎల్ వీడియో కూడా చేస్తాను. అండ్ బెటర్ రిజల్ట్ వచ్చాయి లాస్ట్ మంత్కి ఈ మంత్కి, ఎలాంటి రిజల్ట్ వచ్చాయి, ఆ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో బెటర్ రిజల్ట్ అయితే వచ్చాయని అనుకుంటున్నాను. సో చూద్దాం బ్రో. ఇది కూడా మీకు ఇప్పుడు చూసారా బ్రో? అన్మ్యూట్ చేస్తాను. ట్రేడ్స్ ఏం లేవు గైస్ ప్రెజెంట్, నాకైతే అంత కంఫర్ట్ అనిపించట్లేదు. ఓకే. సో మీకు ప్రీమియమ్స్ కూడా మీకు ఆ పొలాలు వేస్తున్నాయి, నాకు అంత అయితే కంఫర్ట్ అనిపించట్లేదు. బట్ వెయిట్ చేద్దాం. ఓకే. అన్మ్యూట్ చేస్తాను, కొన్ని పాయింట్స్ మాట్లాడాను. ఇప్పుడు మీ అంతటా మీరే నో ట్రేడింగ్ అంటున్నారు చూడండి, అదొక అడిక్షన్ నుంచి బయట వచ్చేసారు. ఇప్పుడు ఆ అడిక్షన్ నుంచి ఎంత బయట వచ్చారంటే అంత గొప్ప. అంతకుముందు ఎలా కొట్టేది ట్రేడ్స్? శ్యామ్ అన్మ్యూట్ చేశాను, వినపడుతుందా? మాట్లాడుతున్నారా మీరు? పడుతుంది బ్రో. హలో ఏ, బ్రో బ్రో చెప్పు. ఇప్పుడు దాకా వెయిట్ చేసా బ్రో. నేను నార్మల్గా రెగ్యులర్గా ట్రేడ్ చేసేలాగా నేను నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడు ఎలా ట్రేడ్ చేస్తానట్ట చూసుకుంటున్నా లెవెల్స్. బట్ ఐఎమ్ నాట్ ట్రేడ్ ఏం చేయట్లేదు అసలు. జస్ట్ చూస్తున్నా మీరు అంటే నా లెవెల్స్ కూడా ఎట్టా నేను హోల్డ్ చేయగలను ఏంటి అని ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఫస్ట్ నుంచి అదే చేస్తున్నా. బట్ నేను ఎప్పుడు ట్రేడ్ చేయడం మానేసా, ఓన్లీ మీ దానికే ట్రేడ్ చేస్తున్నాను. షూర్ షూర్. అండ్ కంట్రోల్గా ఉండడం బాగా అలవాటు అవుతుంది. ఇంకా నేను లైక్ ఇట్స్ నాకు తెలిసి ఒక 10 రోజులు అయింది అనుకుంటా, 15 రోజులు. సో ఇంకా చాలా నేర్చుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి, అదైతే చెప్పగలను. ఇక్కడ ఇక్కడ బై చేయండి. ఓకే. మార్కెట్ ఆర్డర్. ఓకే. 163 ఉంది. మార్కెట్ ఆర్డర్. ఓకే. అండ్ స్టాప్ లాస్ 153. లాస్ట్ అటెంప్ట్ డన్ ఫర్ ద డే. కొడుతుంది బ్రో. బయర్స్ అందరినీ ట్రాప్ చేసి ఒక్కసారి పెద్ద రెడ్ క్యాండిల్ వేస్తుంది చూడండి. ఇక్కడ ప్రాబ్లం 5 పాయింట్ల మూమెంట్ కూడా కష్టంగా ఉంది బ్రో. 5 పాయింట్ల మూమెంట్ కదా, దారుణంగా ఉంది అసలు. దారుణంగా ఉంది. ప్లస్ చూపెట్టినట్టు చూపెడుతుంది, మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి, చాలా దారుణం. 5 పాయింట్ ఇప్పుడు ఇక్కడికి 167 అంతే, అదే హైయెస్ట్. ఈ రోజు దీన్ని చూసుకున్నాం అనుకో బ్రో, ఏమవుతుందంటే అది ఆల్రెడీ బయింగ్స్ ఇండికేటర్ ఇచ్చింది. ఇండికేషన్ మనమే సెల్ సైడ్ వెళ్ళాము, అందుకే లాస్ వచ్చాము అని చెప్పి రేపు దీనికి వెళ్తాము. రేపు ఇదేం చేస్తుంది, పైకి చూపించి కిందకి దొబ్బుతుంది. అది యూజ్ చేస్తుందని సజెస్ట్ చేయట్లేదు, కానీ అన్నయ్యని అడుగుతున్నాను క్లారిటీ కోసం. బ్రో ఇది లేదు బ్రో, ఎక్కువ మంది యూజ్ చేస్తారు. అది మీది కొట్టలేదా బ్రో? కొట్టలే బ్రో. బ్రో నాది, నేనేదో రాంగ్ అది కొట్టింది బ్రో. నేను రాంగ్ పెట్టుంటాను. కొట్టలే బ్రో. నేను రాంగ్ పెట్టుంటాను, నేను చూసుకోలేదు. ఓకే. మీది చాలా సార్లు అట్లే చేశాను, మీరు కరెక్ట్ గానే పెట్టినా బ్రో నాది 153 పెట్టా బ్రో, అయినా అది కొట్టింది. రాలేదు అక్కడ వరకు చార్ట్ లో చూస్తే ప్రైస్. బ్రో 152.55 వచ్చింది సార్, నాకు కూడా ఎస్ఎల్ కొట్టింది 153 లో. 150.80. ఓకే ఓకే.
152.55 సో లో. మీరు ట్రిగ్గర్ అవ్వని వాళ్ళు హ్యాపీగా పెట్టుకోండి అంతే. ఓకే, నాకైతే ఇక్కడ ఇది చూపించట్లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంది బ్రో. దాని సహీలో లో వచ్చేసి 153.75 ఆడు వేస్ట్ గాడు బ్రో, దాన్ని నమ్మకండి. ఆడు జంపులు మన అది దగ్గర తీసుకోవడానికి. దానిలో ఏమో 152 ఉంది. పవర్ దానికి కొట్టినట్టే కరెక్ట్ ఉంది. నేను 152.70 గ్రోలో వచ్చేసి పెట్టాను. 153.90 ఉంది బ్రో. బ్రో టార్గెట్ కోసం వెయిట్ చేయాలా? వెయిట్ కాస్ట్ టు చేయండి, కాస్ట్. వెయిట్ చేయండి. లేదు లేదండి, కాస్ట్ టార్గెట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, ఇదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ పర్లేదు. నేను ఎస్ఎల్ అదే కోసం అంటే వెయిట్ చేస్తున్నా స్టాప్ బ్రో. లాస్ హిట్ అయింది కదా. నాది హిట్ అయింది. టార్గెట్ రాదు, ఎస్ఎల్ వస్తుంది, ఏం భయపడకండి. నాది కూడా ఎస్ఎల్ అదైతే హిట్ అయింది బ్రో. పర్లేదు. బ్రో ప్రశాంతంగా హిట్ అయిన వాళ్ళు కామ్గా డన్ ఫర్ ద డే కిల్ స్విచ్ లాంచ్ చేయండి. హిట్ అవున వాళ్ళు వెయిట్ చేయండి అంతే. ఓ నా దాంట్లో 5 years లో అయితే లో వచ్చేసి 152.60. కానీ కొట్టలా నీకు. నాకెందుకు కొట్టదు బ్రో, నేను మీరు పెట్టిన దగ్గరే పెట్టాను కదా. ఎవరికో కొట్టలేదన్నారు కదా, నాకు కొట్టలే. పర్లేదు బ్రో, వీడియో తీసేసుకుంటున్నా. ఇది టార్గెట్ కి వచ్చేస్తుంది బ్రో. మీ టార్గెట్ ఏం మనోజ్ స్టాప్ లాస్? మనోజ్ బ్రోనే ఎవరో అన్నట్టు డే హై బ్రేక్ చేసి ఎస్ఎల్ కొట్టింది. ఇప్పుడు పడవచ్చు, ఇంకా చెప్పలేం. అంటే అది ప్రవర్ధన్ ఎస్ఎల్ హంటింగ్ స్ట్రాటజీనే కదా, అట్లా నేను ఈ మీద నా పాయింట్ కూడా ఏంటంటే అందుకే స్పేస్ ఉంది కదా అనుకున్నా. బట్ ఏంటి 10 రూపాయలు దీనికి సరిపోవట్లా. నేను ఆడ ఈ రోజు పెట్టేది సరిపోదు ప్రవర్ధన్ మూమెంట్. 10 పెట్టినా తింటది, 20 పెట్టినా తినేస్తుంది ఫ్రైడే. అబ్బా బాగా అవుతుంది సాయిరామ్. గైస్, దీన్ని ఊరికే మీరు ఫీల్ అవ్వద్దు, క్వశ్చన్ చేయొద్దు. ఓకే, ఇది మీకు కొట్టలేదంటే కొట్టలే, స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ ప్రొఫెసర్ స్టాప్ 173. లాస్ కి కాస్ట్ కాస్ట్ కూడా ఎగ్జిట్ అవ్వద్దు దీన్ని. ఓకే, మీకు ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నప్పుడు మీకు కొట్టలేదంటే నాకు కొట్టింది, మీకు కొట్టలా. నాకు కూడా కొట్టింది బ్రో. 20 పైసలో పోయింది సార్, నాకు రివర్స్ అయింది. 20 పైసలో రివర్స్ అయింది కొట్టకుండా. అదృష్టవంతుడు బ్రో సాయిరా. మంచి వాళ్ళందరికీ కొట్టినట్టుంది ఈరోజు. లేదు చెడ్డోళ్ళకి కొట్టలేదా? లేదు, చెడ్డోళ్ళందరికి కొట్టేసిందంట, మంచులు మిగిలిపోయారంట. కొట్టలే అన్నారు అంటే ఆవిడ కూడా ఈ రోజు మంచి వాళ్ళు గారు. సౌజన్య గారు నాకు కొట్ల, ఇంకా మీ టార్గెట్ వచ్చేసింది పోండి. బ్రో 1000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చా బ్రో. క్లోజ్ చేసేసింది. డన్. దిలీప్ నువ్వేం చేస్తున్నావు? టార్గెట్ డన్ గైస్. ఓకే నేను హోల్డ్ చేస్తున్నా బ్రో. ఓకే, కాస్ట్ టు కాస్ట్ పడేసి అండ్ అట్లీస్ట్ 1:1.5 ఇలాగా చూసుకో, దెన్ ట్రయల్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ 183 గైస్. నువ్వు బుక్ చేస్తావు బ్రో? ఇంకెవరు బ్రో ఉన్నది దిలీప్ కాకుండా? నేను హోల్డ్ చేస్తున్నా. నేను నా బ్రో కొట్టేసిన 173 ప్రాఫిట్. కాస్ట్ టు కాస్ట్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టండి. పెట్టిన బ్రో. ఓకే, 100 రూపీస్ ప్రాఫిట్, నో రిస్క్, కాస్ట్ టు కాస్ట్. 20 పైసల నుంచి ప్రాఫిట్ లోకి వచ్చా పాస్. 25. ఓకే బ్రో, నో రిస్క్. అంటే 1000 రూపీస్ ప్రాఫిట్ బ్రో ఇది? ఎస్ సార్. ఓకే, లాస్ట్ ప్రాఫిట్, నో రిస్క్. రవి గారు మీరు చెప్పినట్టు 190 ఇప్పుడు వచ్చింది. అందుకే నేను ఇప్పుడు వచ్చేది అది ఏమైంది వస్తుంది బ్రో. నాకు తెలుసు ఈ రోజు, అంటే నా సైకాలజీ ప్రకారం అది డే హైని బ్రేక్ చేసి కిందకి వచ్చేటప్పుడు అనుకున్నా నేను. కాకపోతే మన ఎస్ఎల్ కొట్టెళ్తే ఇంక మనం ఏం చేయలేం. ఎవరు బుక్ చేశారు ఎవరన్నా, మళ్ళీ కాస్ట్ కొట్టింది, కష్టమే అంతే. ఇంకా దాన్ని మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మళ్ళీ కాస్ట్ వచ్చిందా? మళ్ళీ వచ్చింది బ్రో, ఇప్పుడు వచ్చింది చూడు, ఇందాక వచ్చింది కాడ. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా 27th బ్యాచ్కి న్యూ బ్యాచ్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో హ్యావ్ ఎ గ్రేట్.